8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎముకలు దృఢముగా పుష్టిగా ఉండాలి అంటే ఎముక పటుత్వానికి కాల్షియం, ఫాస్ఫరస్ ముఖ్యంగా కావాలి. కాల్షియం, ఫాస్ఫరస్ చాలామంది పాలు త్రాగుతున్నప్పటికీ ఒంటికి పట్టక కాల్షియం లోపం వచ్చి ఎముకలు బలహీనమవుతున్నాయి. ఎముకల ఊరికే చీటికి మాటికి చిన్న సమస్యలు పడ్డా దెబ్బలు తగిలినా విరిగిపోతున్నాయి. మరి అలాంటి కాల్షియం మాత్రలు ఎముక పుష్టికి అసలు వేసుకోవాల్సిన పని లేకుండా కాల్షియం మాత్రం మీరు మింగినట్టుగానే 2 సీడ్స్ని మీరు మింగేస్తే కాల్షియం మాత్రలకు స్వస్తి పలకొచ్చు. మందులు వేసుకోవాలి అని ఎవరు పెద్ద ఇష్టపడరు. మందులు లేకుండా ఉంటే బాగుండని కూడా అందరూ కోరుకుంటారు కదా. మరి కాల్షియం మాత్రలకి మింగటానికి ప్రత్యామ్నాయం 2 విత్తనాలు ఉన్నాయి. వాటిని గనక తీసుకుంటే జీవితంలో ఎవ్వరికి కాల్షియం మాత్రం అసలు అవసరమే రాదు. అలాంటి కాల్షియం రిచ్ సీడ్స్ మింగేసేవి 2. వాటిలో ఏ పోషకాలు ఉంటాయి, ఎంతెంత కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. 1 చియా సీడ్స్, 2 సబ్జా సీడ్స్. ఈ 2 కాల్షియం రిచ్ సీడ్స్. అన్నిటికంటే నెంబర్ 1 నువ్వులు. కానీ అవి నమిలి తినేవి. నువ్వులు తింటున్నాం కానీ తాగేవి కూడా సింపుల్గా 2 మంచి విత్తనాలు ఉన్నాయి. ముసలివారికి ఇవి చాలా వరమని చెప్పొచ్చు. ఇక చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్. ఈ రెండిట్లో కాల్షియం, ఫాస్ఫరస్ ఎంత ఉంటుంది, మన బాడీకి ఎంత కావాలి, ఎముక పుష్టికి ఇంకా మీరేం చేయాలి, ఈ విషయాలన్నీ ఒక 5 నిమిషాలు వింటే మంచి అవగాహన మీకు కలుగుతుంది. ఫస్ట్గా మీరు నా మాట ఏమనుకోకుండా ఒకటి చేయాలి, విటమిన్ డి టెస్ట్ చేయించుకోండి. నేను 5 ఏళ్ల నుంచి ఫస్ట్ ఎవరినైనా 10 ఏళ్ళు 15 ఏళ్ళ వయసు దాటిందంటే విటమిన్ డి టెస్ట్ చేయించుకోండి అని చెప్పేస్తున్నా. అంతకుముందు నేను చెప్పకముందు అసలు జనాలు ఎవ్వరూ ఏమి ఇబ్బంది లేదని అసలు చేయించుకునేవారు కాదు. నేను చెప్పిన తర్వాత వేల మంది చేయించేసుకుని రాజుగారు మీరు చెప్పింది చాలా కరెక్ట్ అని అన్నారు. ఏంటో తెలుసా, 100కి 90% మందికి విటమిన్ డి డెఫిషియన్సీ. చూసుకోకుండానే నాకేమీ లేదు కదా అనుకుని చెక్ చేయించుకోవట్లేదు. విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా, మీకు కాల్షియం ప్రేగుల నుంచి బ్లడ్లోకి పీల్చుకోబడదు, ప్రేగుల నుంచి దొడ్లోకి వెళ్ళిపోతుంది. మీరు పాలల్లో ఆహారాల్లో ఉన్న కాల్షియం నువ్వుల్లో తిన్నా దొడ్లోకి వెళ్ళిపోతుంది. మరి అన్ని కాల్షియం ఫుడ్ తింటున్నారు కానీ దొడ్లోకి వెళ్ళిపోతాయి విటమిన్ డి లేకపోతే. బూడిదలో పోసిన పన్నీర్లాగా మీ నువ్వులుండలు, ఆకుకూరలు, ఇక కాల్షియం సంబంధమైన ఇట్లాంటివన్నీ చియా సీడ్స్, సబ్జా సీడ్స్ ఇవన్నీ దొడ్లోకి వెళతాయి. బూడిదలో పోసిన పన్నీరు దొడ్లో బయట వీటన్నిటిని. ఇవి ఏవైనా సరే ఇందులో కాల్షియం ఉన్న బ్లడ్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ కావాల్సింది ఏమిటి, ఇనుప ముక్కల్ని మ్యాగ్నెట్ ఎట్లా ఆకర్షిస్తుందో కాల్షియం బ్లడ్లోకి ఆకర్షించాలంటే విటమిన్ డి కావాలి. అందుకని 10 ఏళ్ల వయసు 9 ఏళ్ల వయసు వచ్చిన పిల్లల నుంచి మీరు చెక్ చేసుకోండి. అప్పుడప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదా. అయితే ఎప్పుడు పర్ఫెక్ట్గా మాత్రలు వేసుకునే వారికి ఇక లోపం రాదు. డాక్టర్స్ అడ్వైజ్ మీద విటమిన్ డి ట్యాబ్లెట్ తీసుకోండి. లోపం ఎక్కువ ఉంటే వాళ్ళు మొదటి 2 నెలలు వేరేగా ఇస్తారు. ఆ 2 నెలలు సెట్ అయిన తర్వాత నార్మల్కి వచ్చాక నెలకొక్క ట్యాబ్లెట్ విటమిన్ డి ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు. ఇది ఫస్ట్ చేయండి. మరి బాడీకి కాల్షియం ఎంత కావాలంటే పిల్లలకి రోజుకి దగ్గర 800 నుంచి 1000 మిల్లీగ్రాముల వరకు కాల్షియం కావాలి. అదే 20 సంవత్సరాలు పైబడిన పెద్దలకైతే 650 mg సరిపోతుంది. పూర్వ రోజుల్లో 450 అని ఉండేది, ఇప్పుడు మార్చి 650 అని చెప్తున్నారు. గర్భిణీలకి బాలింతలకి 1000 నుంచి 1200 mg కాల్షియం వాళ్ళిద్దరి కోసం కాబట్టి ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇంత కాల్షియం కావాలి. ఎముక దృఢంగా ఉండాలంటే కాల్షియం భర్త అయితే ఫాస్ఫరస్ భార్య. ఈ రెండిటి కలయిక ఎముక. కాల్షియం, ఫాస్ఫరస్ బాగా అవసరం. ఈ ఫాస్ఫరస్ అనేది 700 mg కంటే ఎక్కువ కావాలి. మరి ఇటు కాల్షియం, ఫాస్ఫరస్ ఈ 2 రిచ్గా ఉన్న విత్తనాలు 2 ఇవి మింగేసే విత్తనాలు. చియా సీడ్స్ 100 గ్రాములు తీసుకుంటే 631 మిల్లీగ్రాములు కాల్షియం ఉంటుంది. అంటే కాల్షియం ఎంత ఎక్కువ అనేది మీకు తెలియాలంటే మరి పాలల్లో ఎంత ఉంది చెప్తే అప్పుడు అర్థమవుతుంది. ఈ ఆకుకూరలో కూడా ఇందులో సగం ఉంటుంది. పాలల్లో అయితే ఇందులో 1/6 వంతు ఉంటుంది, అంత తక్కువ ఉంటుంది.
100 గ్రామ్స్ చిక్కటి పాలు 120. నీళ్లు కలిపిన గేదె పాలే కదా మనం వాడేది, మరి చిక్కటి ఆవు పాలు వాడలేదు, నీళ్లు కలిపిన గేదె పాలు 90 mg 80 mg ఉంటుంది. నీళ్లు కలిపిన గేదె పాలల్లో 100 ml తీసుకుంటే అంతే. చూడండి 6 రెట్లు దగ్గర తక్కువ ఉందన్నమాట. ఫాస్ఫరస్ అనేది చియా సీడ్స్లో 860 మిల్లీగ్రాములు ఉంటుంది. చాలా ఎక్కువ ఫాస్ఫరస్ ఉంటుంది. కాల్షియం ఫాస్ఫరస్ 2 కాంబినేషన్ చియా సీడ్స్. ఇక సబ్జా గింజలు తీసుకుంటేనండి 100 గ్రాములు తీసుకుంటే సబ్జా గింజలు 636 మిల్లీగ్రాములు కాల్షియం ఉంటుంది సబ్జా గింజల్లో. ఫాస్ఫరస్ 700 mg ఫాస్ఫరస్ ఉంటుంది. పాల కంటే 6 times 7 times కాల్షియం ఫాస్ఫరస్ రిచ్ సబ్జా సీడ్స్ చియా సీడ్స్. అంత ఎక్కువ, పాల కంటే 6-7 రెట్లు ఎక్కువ రేట్లు ఏమన్నా కాదు. కాబట్టి ఈ 2 విత్తనాలని పిల్లలకి, గర్భిణీలకి, బాలింతలకి, ముసలివారికి ముఖ్యంగా నమ్మలేని దంతాలు లేని వారికి బాగా అవసరం పడతాయి. ఈ 2 విత్తనాలు ఎలా చేయొచ్చు అంటే సబ్జా సీడ్స్ని కానీ చియా సీడ్స్ని కానీ ఇంట్లో కంపల్సరీ పెట్టుకుని మీరు తినటానికి ఒక పావు గంట అరగంట ముందు సబ్జా సీడ్స్ని అట్లా నీళ్ళల్లో వేసేసి ఆ నీళ్లు ఎన్ని నీళ్లు పీల్చుకోవడానికి అవసరం అన్నే పోయిండి. ఆ నీళ్ళని మళ్ళీ వాచ్ చేయకుండా పీల్చుకొని నీటితో చక్కగా అట్లా ఉంటాయి. సబ్జా గింజలు ఇట్లా, చియా సీడ్స్ కూడా అట్లాగే 2-3 స్పూన్లు ఇవి వేసేసి నీళ్ళల్లో నానిన తర్వాత వీటిని మీరు జ్యూస్ తాగుతారు, ఫ్రూట్ జ్యూస్ ఏదైనా జ్యూస్లు వేసి తాగేయండి. ఫ్రూట్స్ తింటారు, ఫ్రూట్స్ మీద వేసుకుని మింగేసేయండి. ఇప్పుడు బొప్పాయి మొక్కలు, సాయంకాలం పుచ్చకాయ మొక్కలు ఇట్లా తింటారు, వాటి మీద చల్లుకోండి. ఫ్రూట్ సాలడ్లో చల్లేసుకోండి. లేకపోతే మొలకలు తింటారు, మొలకలతో పాటు చియా సీడ్స్, సబ్జా సీడ్స్ని కూడా అట్లా ఒక స్పూన్ పెట్టుకు మింగేసేయండి. మెత్తగా నానిపోతాయి, తేలిగ్గా డైజెషన్ అవుతాయి. మీరు జ్యూసులు అయితే మింగేసేయచ్చు. ఇట్లా ఫ్రూట్స్తో పాటు కలిపేసి తిన్నా మీకు పంటి కింద పడవు, చిన్నగా ఉంటాయి కదా, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అందుకని ఈ ముసలివారికి, ఎముక పుష్టి తక్కువగా ఉన్నవారికి, ఎముకలు విరిగిపోయే వారికి, ఆస్టియోపరోసిస్ ఉన్నవారికి, అటు విటమిన్ డి లోపం లేకుండా టాబ్లెట్స్ తీసుకుంటూ ఆహారాల ద్వారా విటమిన్ డి రాదు. నాటావు జున్నుపాలల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. రోజు నాటావు జున్నుపాలు ఎట్లా దొరుకుతాయి మనకి? దొరికిన వారు వారానికి 2 సార్లు వాడారంటే చాలు 100 ml మిల్క్, ఇక విటమిన్ డి మాత్ర లేకుండా వచ్చేస్తుంది. అది సాధ్యం కాదు కాబట్టి ఇలా విటమిన్ డి టాబ్లెట్లు వేసుకుంటూ చియా సీడ్స్ని, సబ్జా సీడ్స్ని రెండుటిని కాస్త కాల్షియం బాగా అందేటట్టు, ఎముకల పుష్టిగా దృఢముగా ఉండేటట్టు ఈ 2 సీడ్స్ని బాగా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.